सनातन धर्म की जय। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः అని మనకు 18 పురాణాలు అందించినటువంటి సాక్షాత్తు మహావిష్ణు స్వరూపునిగా కీర్తింపబడేటువంటి వేదవ్యాస మహర్షుల వారు ఈ వ్యాసపుర క్షేత్రంలో వారి యొక్క తపస్సును మెచ్చి సాక్షాత్తు ఈ ప్రపంచానికే జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి జ్ఞానదేవత అయినటువంటి విద్యాదేవత అయినటువంటి సరస్వతి అమ్మవారు స్వయంభూగా ఇక్కడ వెలిసి యుగ యుగాంతరాల నుండి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు కొంగు బంగారమై జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నది. అటువంటి మహాపుణ్యప్రదమైనటువంటి ఈ పుణ్యక్షేత్రంలో నేడు డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ధర్మాచార్య దర్శన యాత్ర అనేటువంటి యాత్రా కార్యక్రమము యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ధార్మిక పీఠాధిపతులందరినీ కూడా వారు స్వయంగా వెళ్ళి వారి యొక్క అనుగ్రహం తీసుకొని వారందరినీ మమేకం చేసి ఈ సనాతన ధర్మం ఏం బోధిస్తూ ఉన్నది అంటే చాలామందికి అపోహలు ఉన్నాయి. వైష్ణవ సాంప్రదాయమని, మధ్వ సాంప్రదాయమని, స్మార్త సాంప్రదాయమని, శైవ సాంప్రదాయమని ఇలా చాలా సాంప్రదాయాలు ఉన్నాయి మన సనాతన ధర్మంలో. వీటన్నిటిలో చెప్పింది ఒకటే, పరమాత్ముడు ఒక్కడే. ఈ అఖండ భారతంలో సనాతన ధర్మమే ధర్మము, అది ఆ ధర్మం బోధించిందే మనము అవలంబించాలనేటువంటి సదుద్దేశ్యంతో వీరు ఈరోజు ఇక్కడ నుండి సాక్షాత్తు ఈ ధర్మానికి ఆద్యుడు. ఇవాళ ఏదైతే మనము పురాణాలని, ఇతిహాసాలని, వేదములని ఏవైతే మనం పఠిస్తున్నామో అవన్నీ కూడా వ్యాస భగవానుడి భిక్షనే. అటువంటి వ్యాస భగవానుడి చెంత వారి అనుగ్రహంతో ఈరోజు ఇక్కడ నుండి ప్రారంభిస్తూ ఉన్నారు ఈ ధర్మాచార్య దర్శనయాత్ర అనేటువంటిది. పూర్తిగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎన్ని ధర్మాచార్య పీఠాలైతే ఉన్నాయో అన్ని పీఠాలు, కంచి కావచ్చు, శృంగేరి కావచ్చు, అలాగే మైసూర్ దత్తపీఠం కావచ్చు, అలాగే చిన్నజీర స్వామివారి ఆశ్రమాలు కావచ్చు, హంపి పీఠాధిపతులు కావచ్చు, మాధవాన సరస్వతి స్వామివారి మదనానంద పీఠం కావచ్చు, ఇలా ఎన్ని పీఠాలు ఉన్నాయో, ఎంతమంది పీఠాధిపతులు ఉన్నారో వారందరినీ స్వయంగా వెళ్ళి కలిసి ఆ స్వాముల వారి యొక్క ఆదేశ పంచామృతం, ఉపదేశ పంచామృతం అంతా కూడా స్వీకరించి ధర్మాన్నంతా క్రోడీకరించి సనాతన హిందూ ధర్మ పరిరక్షణ, యావత్తు హిందువులకు మనము ఆచరించాల్సినటువంటి నియమములు ఏమిటి, మనం ఎలా మన ధర్మాన్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. కావున వాటన్నిటికీ క్రోడీకరించి ధర్మ నియమావళిని మనము తయారు చేసుకునే యాత్ర ఇది. కావున అందరి పీఠాధిపతుల అనుగ్రహము, అలాగే 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం చేత ఎటువంటి ఆటంకములు లేకుండా పరిపూర్ణంగా ఈ యాత్ర కొనసాగాలని ఆ యాత్ర నిర్వహించే నిర్వాహకులందరికీ, అలాగే దాని ముఖ్యంగా భుజస్కంధాలపైనటువంటి మోస్తున్నటువంటి యజ్ఞం పవన్ కుమార్ శర్మ గారికి, ఆ సరస్వతి అమ్మవారి పరిపూర్ణ కృపాకటాక్షములు, అలాగే వ్యాసుల వారి ఆశీస్సులు వెన్నంటే ఉండి ఈ యాత్రను విజయవంతంగా నడిపించి పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సనాతన ధర్మకి జై.